హాయ్ అండి. నమస్తే అండి అందరికీ. సో, చూసారు కదండీ ఇది మ్యాచింగ్ హెయిర్ క్లిప్ నేను తయారు చేసింది. మీకు తెలిసిందే ఆల్రెడీ నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తది. అన్నీ మాక్సిమం నేనే తయారు చేసుకుంటాను. ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, నెక్ వేర్స్ అండ్ ఆల్ అనమాట. బ్లౌజెస్ అన్నీ కూడా. సో, ఈరోజు ఏంటంటే కొంచెం వెరైటీగా చూపిస్తాను. ఇది బ్యాంగిల్ అండి తయారు చేసింది యాక్చువల్‌గా మ్యాచింగ్ కోసం. ఈ సారీ ఏంటంటే మాకు యాక్చువల్‌గా స్కూల్ యూనిఫార్మ్ సారీ. అంటే 1 వీక్‌లో 1 టైమ్ కట్టుకునేలాగనమాట. సో, ఆ రోజు స్కూల్ నుంచి వచ్చాను. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే చేస్తున్నాను కాబట్టి సో, దాంతోనే కంటిన్యూ చేసేస్తున్నాను. సో, ఈ బ్యాగ్ ఏంటి అనుకుంటున్నారా? అబ్బా! చాలా బరువుగా ఉందండి. ఏంటి అనుకుంటున్నారా? యాక్చువల్‌గా నేను ఇయర్ రింగ్స్ చాలా తయారు చేస్తాను. అన్ని రకాలు తయారు చేస్తాను. బట్ ఇవి కూడా ఇయర్ రింగ్సే. కానీ నేనైతే తయారు చేసినవి కాదు. నేను తయారు చేసినవి అంటే మాక్సిమం ట్రెడిషనల్ వేర్ ఆ టైప్‌లో తయారు చేస్తాను. ఇవేంటంటే కొన్నవి ఇంకా ఫ్యాషన్ వేర్ మీద వేసుకుంటారు కదా! అంటే మోడర్న్ డ్రెసెస్ మీద వేసుకునేలాగా ఇయర్ రింగ్స్ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. కానీ నేనైతే ఎప్పుడు చూడలేదనమాట. ఈ టైప్ ఆఫ్ ఇలా కూడా ఉంటాయా ఇయర్ రింగ్స్ అనేది నాకైతే తెలీదు. చాలా ఇయర్ రింగ్స్ చూస్తాం. ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు నేను చూపించేవి మాత్రం నేనైతే ఎప్పుడు చూడలేదు. మరి మీరు చూసారో లేదో మీరు ఎవరైనా చూసుంటే గనక ఒకసారి కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. రండి మరి చూసేద్దాం. ఇప్పుడు నేను చూపించింది మా వెనకాల గార్డెన్‌లో నించొని తీసానండి. యాక్చువల్‌గా గార్డెన్ పిక్స్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. చూసారు కదండీ! ఫస్ట్ చూపించేది చాలా హెవీగా ఇదేంటంటే నార్త్ సైడ్ నార్త్ సైడ్ అని కాదు, కొన్ని ట్రెడిషనల్ వేర్స్‌కి అండ్ మోడర్న్ వేర్స్‌కి రెండిటికి కూడా సరిపోయేలాగా. యాక్చువల్‌గా ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఆడపిల్లలు జాబ్ చేసేటప్పుడు మనం ఇది కొనకూడదు, అది కొనకూడదు అని అంటే ఒకప్పుడు రోజులకి ఇప్పుడు రోజులకి చాలా తేడా ఉంది. అలాగని వాళ్ళని విచ్చలవిడిగా వదిలేయకూడదు. కానీ నువ్వు కొనేటప్పుడు నీకు ఇంత సంపాదన ఉన్నప్పుడు నువ్వు ఎంతవరకు ఖర్చు పెట్టొచ్చు. ఇలా కొంచెం వాళ్ళకైతే కొంచెం గైడెన్స్ ఇస్తే సరిపోద్ది. అలాగని మనం స్ట్రిక్ట్‌గా చేసినా సరే అది వర్కౌట్ అవ్వదు ఇప్పుడైతే. ఎందుకంటే జాబ్స్ చేసేవాళ్ళు వేరు, ఒకప్పుడు మనం వేరు. అంటే అప్పుడు కూడా జాబ్స్ చేసేవాళ్ళంటే వేరే ఉంటారేమో నాకు తెలీదు గానీ, సో, తేడా అయితే కొంచెం ఉంటది. అందుకని మనం ప్రతీది స్ట్రిక్ట్‌గా చేసేద్దాం అంటే అవ్వదు. ఇది చూసారు కదండీ! ఇది అసలు నేను ఎప్పుడు చూడలేదు ఇలా ఇయర్ రింగ్స్ ఇలాంటివి కూడా ఉంటాయని. పిల్లలు ఏంటి అంటే సంపాదిస్తున్నావు, సంపాదించకపోయినా పక్కన పెట్టండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత నువ్వు ఇది చేయకూడదు, అది చేయకూడదు అని చెప్పే కన్నా, ఇది చేస్తే ఎంతవరకు చేయొచ్చు, దాని లిమిట్ ఎంత? ఇది చేయకపోతే ఎంతవరకు చేయకూడదు. సో, అది మాత్రం మనం కొంచెం ఎడ్యుకేట్ చేయాలి. అంతేగాని ఇది చేయకూడదు, ఖచ్చితంగా నువ్వు చేయకూడదు అంటే అవన్నీ ఈ రోజుల్లో వర్కౌట్ అవ్వడం అంటే కొంచెం కష్టమే. సో, చూసారు కదండీ! ఇవైతే అసలు నేనేంటో రేకులేమో అనుకున్నాను ఫస్ట్ చూసి. రేకుల్లా ఉన్నాయి కదా! బంగారం రేకుల్లా ఉన్నాయి. దీనిలో ఇంకా కలర్ కొంచెం ఫేడ్‌గా కనిపిస్తుంది కానీ బయట అయితే మాత్రం కంప్లీట్ గోల్డ్, మనకు గోల్డ్ ఆర్నమెంట్స్ ఎలా ఉంటుందో ఆ కలర్‌లో ఉంది. సో, నెక్స్ట్ చూసేద్దాం. ఇవైతే మాత్రం సూపర్ అండి అసలు. ఏవో వెబ్‌సైట్‌లో అనుకుంటాను. మాక్సిమం మా అమ్మాయివే అన్నీ. సో, ఇది ఇది చాలా నాకు బాగా నచ్చిందనమాట. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ రెండిటికి సరిపోయేలాగా ఉంది. అంటే మోడర్న్ సారీస్‌కి కూడా సరిపోయేలాగా అనమాట ఆ ఇయర్ రింగ్స్. సో, నెక్స్ట్ చూద్దాం. ఇది యాక్చువల్‌గా నేనే తీసుకున్నాను. ఒకసారి ఏదో హ్యాండీక్రాఫ్ట్ మార్కెట్‌లో నేనే తీసుకున్నాను. సో, ఇదొక మోడలు. పైన రింగ్‌లా ఉంది. మళ్ళీ కిందేమో సో, ఇది ఒక స్టడ్ లాగా చూడడానికి కింద స్టడ్‌లా ఉన్నాయి. పైన రింగులనమాట. ఇవైతే ఎంత చిన్నవో అసలు కనిపించట్లేదు కూడా. చాలా చిన్నవి. అంటే జీన్స్ మీద వీటి మీద దేనికైనా ఏసుకోవడానికి అలాంటి ఇయర్ రింగ్స్ అనమాట. సో, నెక్స్ట్ చాలానే ఉన్నాయండి. ఇది ట్రెడిషనల్ అండ్ మోడర్న్ వేరు. చాలా అంటే చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా ఇది ఎక్కువే పడింది అనుకుంటాను. సూపర్‌గా అంటే సూపర్‌గున్నాయి. ఇవి చూసారా? ఫెదర్స్ ఇవి తెలిసుంటాయేమో. చాలా షాప్స్‌లో మనకి ఈ ఎగ్జిబిషన్‌లోనే మాక్సిమం దొరుకుతుంటాయి. నేను తీసుకున్నది ఇది. అంటే మా అమ్మాయి కోసం నేను తీసుకున్నాననమాట. ఇవి ఒక చిన్నవి. చాలా చిన్నగా ఉన్నాయి అసలు. ఆ హ్యాండ్‌లో అలాగనే కనిపిస్తున్నాయి కానీ బయట అసలు కనిపించట్లేదు. చాలా చిన్నగా ఉన్నాయి. సో, నెక్స్ట్ వారే వాహ్! అసలు ఇవి ఇయర్ రింగ్స్ అంటే నమ్ముతారో లేదో అన్నట్టు ఉన్నాయి కదండీ ఇవి. ఓన్లీ జస్ట్ పైన ఇలా హుక్‌లా ఉంది కదా! అది తగిలించుకునే హూప్ ఇయర్ రింగ్స్ లాగా. సూపర్‌గా ఉన్నాయండి. పెట్టుకుంటే మాత్రం చాలా అందంగా ఉంటున్నాయి ఇవి. కాకపోతే దానికి తగ్గ డ్రెస్సింగ్ అంతా చేసుకొని కంప్లీట్ మోడర్న్‌గా ఉంటే ఆ ఇయర్ రింగ్స్. కొన్ని ట్రెడిషనల్ కూడా. సో, ఇది సింపుల్ అండ్ ఎలిగెంట్ ఇయర్ రింగ్స్. సో, నెక్స్ట్ ఇదొక ఇయర్ రింగ్స్. ఇదేదో వెబ్‌సైట్ అండి. నాకైతే తెలీదులెండి. నేను ఆన్‌లైన్ నాకు పెద్దగా తెలీదు. ఆన్‌లైన్ షాపింగ్ గట్రా నాకైతే తెలీవు. సో, నెక్స్ట్ చూద్దాం. చాలా అంటే చాలా ఉన్నాయండి ఇయర్ రింగ్స్. ట్రెడిషనల్ వేరుగా నేను తయారు చేసినవి కూడా నేను చూపిస్తాను. యాక్చువల్‌గా ఉన్నాయి. అవి కూడా నేను తీసి చూపిస్తాను.
అంటే ఈ వీడియోలో లేదు కానీ నెక్స్ట్ వీడియోలో నేను అది కూడా చూపిస్తాను. సో యాక్చువల్గా ఎలా తయారు చేయాలి అంటే నా దానిలో ప్లేలిస్ట్లో అన్నీ ఉన్నాయండి. నెక్ వేర్ కానీ, బ్యాంగిల్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్, పర్సు, డిజైనర్ బ్లౌజెస్, బోట్ నెక్ బ్లౌజెస్, మినియేచర్. అన్నిటికన్నా ఇంకా చాలా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించేది మినియేచర్. చిన్న చిన్న వస్తువులు తయారు చేయడం, అలాగే చిన్న చిన్న మీల్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేయడం, అలా తయారు చేయడం అలాగనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వాచ్ చేయండి. ఇవి చాలా బాగున్నాయి కదండి. ఇదేదో సారీస్ షాప్ అనమాట. ఆ షాప్లో ఇవి కూడా ఉన్నాయి. ఇది నేను తీసుకున్నదే, కొంచెం కాస్ట్ పడింది కానీ సారీస్ ప్లస్ జ్యువెలరీ షాప్ అనమాట. అది మాల్, దానిలో తీసుకున్నది. సో నెక్స్ట్ ఇది యాక్చువల్గా సిల్వర్ కలర్లో ఉంది, కానీ అక్కడక్కడ గోల్డ్లో అనిపిస్తుంది, చూసారు కదా, అది క్యామిల్ అనమాట. ఒంటె పిక్చర్స్ ఉన్నాయి. ఆ ఒంటెలు మాత్రమే గోల్డ్ కలర్లో ఉన్నాయి, మిగతా అంతా సిల్వర్. ఏదో చాలా వెరైటీగా ఉంది ఇది. దగ్గర నుంచి చూస్తే ఇంకా చాలా వెరైటీగా ఉంది. ఈ యొక్క ఇయర్ రింగ్స్ అండి 2 లైన్స్లా ఉన్నాయి. ఒకటేమో స్టోన్స్, ఒక లైన్ ఒకలాంటి స్టోన్స్, ఇంకొక లైన్ ఇంకొకలాంటి స్టోన్స్, రెండు కలిపి ఒక ఇయర్ రింగ్ అనమాట. అలాగా ఇది నార్మల్గా బొట్లో. ఇవే కొంచెం హెవీగా ఉన్నాయి, వెయిట్ కూడా కొంచెం హెవీగానే ఉంది. సో నెక్స్ట్ బటర్ఫ్లై. ఇది కూడా నేనైతే ఎప్పుడు చూడలేదండి. బటర్ఫ్లై ఇవి 2 టైప్స్ ఉన్నాయి. ఇది ఒక పెద్ద సైజు, ఒక చిన్న సైజు కూడా ఉన్నాయి. ఓన్లీ బటర్ఫ్లై స్టడ్ లాగా అనమాట, కానీ బటర్ఫ్లై షేపు. మెటల్ చాలా లైట్ వెయిట్ మెటల్. సో ఇదొక సింపుల్ ఇయర్ రింగ్స్. బట్ ఇవన్నీ కొంచెం కాస్ట్ పడినవే, చూడడానికి సింపుల్గా ఉన్నాయి కానీ అంటే అవేవో స్టోన్స్ ఉంటున్నాయి దానికి. సో ఆ స్టోన్స్కి కాస్ట్ పడుతుంది అనమాట. కానీ అవి ఎలా ఉన్నాయి అలాగే ఉంటున్నాయండి. అది మరి ఎక్కడెక్కడ ఉంటుందో దాని తెలియదు కానీ బాగుంటున్నాయి. సో ఇది పైన స్టడ్లా ఉంది, కింద జస్ట్ చిన్న హ్యాంగ్ లాగా అనమాట, హ్యాంగింగ్. చాలా బాగుంది, సింపుల్గా చాలా బాగున్నాయి ఇవి. సో నెక్స్ట్ చూద్దాం. అంటే ఎక్కువ ఇయర్ రింగ్స్ ఉండడం వల్ల నేను కొంచెం తొందరగా చూపిస్తున్నానండి. సో ఇవి కూడా సేమ్ ఇందాక చెప్పాను కదండి, బటర్ఫ్లైస్. ఇవి చిన్న బటర్ఫ్లైస్, బుజ్జి బటర్ఫ్లైస్. అవి కొంచెం పెద్దగా 2 చూపిస్తున్నాను మళ్ళీ నేను, 2 pairs. భలే ఉన్నాయి కదండి. నేనైతే మాత్రం ఎప్పుడు చూడలేదు ఈ టైప్ ఆఫ్ అసలు ఇయర్ రింగ్స్. సో నెక్స్ట్ ఒక రింగ్కి బీడ్స్ అంటే దానికి పేస్ట్ చేసే ఉన్నాయి, అంటించేసే ఉన్నాయి. సో సింపుల్గానే ఉన్నాయి అవి. నెక్స్ట్ ఇవి గోల్డ్లో అయితే ఇలాంటివి మనం బెంగాలీ బొట్టులో ఏదో అంటాం, దీని ఫుల్గా కంప్లీట్గా ఉంటే. సో ఆ మోడలు సిల్వర్ అనమాట. అన్నీ ఆర్టిఫిషియల్ అండి, ఇవి అయితే అన్నీ ఆర్టిఫిషియలే. సో ఇవి కూడా చాలా సింపుల్గా, అంటే కాలేజ్కి కానీ జాబ్స్కి కానీ సింపుల్గా వేసుకెళ్ళేలాగా. నెక్స్ట్ ఇదైతే అసలు అదే కనిపించట్లేదు నాకైతే. ఎంత చిన్నగా ఉన్నాయో వీడియోలో ఇంకా కనీసం అలా కనిపిస్తున్నాయి. సో ముందు ఇలా పెట్టుకొని, ఇది ముందు పెట్టుకొని, ఇది వెనకాతలు అనమాట. 2 కలిపి ఒకటే లైన్. ముందు పెట్టుకునేది మళ్ళీ చీర వేరేగా బయటకు రాకుండా 2 ఒకటే లైన్ అనమాట. ఇలా వస్తుంది చెవికి. ఎన్ని వెరైటీస్ అసలు. కానీ మనకి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ఇంకా వెరైటీస్ కొనాలని మనకు ఒక ఇంట్రెస్ట్. మెయింటైన్ చేయాలి మెయిన్. కొనేయడం చాలామంది కొంటూ ఉంటారు, బట్ మెయింటైన్ కూడా చేయాలి. ఎక్కడక్కడ పడేస్తే అంత డబ్బులు పోయినట్టే మళ్ళీ. ఇవి ఎప్పుడో నేనే తీసుకున్నానండి. నెక్స్ట్ ఈ చిన్నవి అంటే నార్మల్ వేర్ అనమాట. చిన్నగా అక్కడ మామూలుగా వేసుకెళ్ళడానికి చిన్నవి. ఇంకా ఒక్కొక్కటి చూపించే చాలా టైం పడుతుంది. సో నేను అందుకని అలాగా ఒకసారి బంచ్లాగా వేస్తాను నేను. చిన్న స్టడ్స్ లాగా అనమాట. థ్యాంక్ యూ అండి.